ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ అండి, ఐమ్ అనిత. మీకు గుర్తుందా మనం లాస్ట్ క్లాస్‌లో నీకు క్లాస్ ఉందా? నీకు వర్క్ ఉందా? నీ దగ్గర చేంజ్ ఉందా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ ఎలా అడగాలి అని నేర్చుకున్నాం. గుర్తుందా అండి? క్వెషన్స్ ఒకటే వస్తే అయిపోయిందా? ఆన్సర్స్ కూడా రావాలిగా. అదే మనం నేర్చుకుందాం ఈరోజు. ఫస్ట్ అయితే క్విక్‌గా క్వెషన్స్ ఎలా అడగాలి? హెల్పింగ్ వర్బ్‌తో అడగాలి. రైట్? ఒక క్వెషన్ అడగాలి ఇలాగా. అడిగాం. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. నీకు ఎగ్జామ్ ఉందా? డు యూ హావ్ ఎన్ ఎగ్జామ్? మీటింగ్ ఉందా? డు యూ హ్యావ్ అ మీటింగ్? ల్యాప్టాప్ ఉందా? డు యూ హ్యావ్ అ ల్యాప్టాప్? వర్క్ ఉందా? డు యూ హ్యావ్ వర్క్? ఓకే, ఇలా అడగాలి అనేసి నేర్చుకున్నాం. రైట్? నీకు వర్క్ లేదా అని అడగాలంటే డోంట్ యూ హ్యావ్ వర్క్? డోంట్ యూ హ్యావ్ వర్క్? ఏం పని లేదా అనాలంటే ఎనీ వర్క్ అని కూడా అనొచ్చు. వి లర్న్ దిస్. హౌ డు యూ ఆన్సర్? ఆన్సర్ ఎలా చెప్తారు? నాకు వర్క్ ఉంది. ఇది అందరికి వచ్చు అనిత అనుకుంటూ ఉంటారు. ఎస్, ఐ హ్యావ్ వర్క్. అందరికీ వచ్చే ఇంకో కామన్ డౌట్ ఏంటంటే ఐ డూ హ్యావ్ వర్క్ అని కూడా అనొచ్చా అని అడుగుతూ ఉంటారు అనమాట నన్ను ఎక్కువ. ఐ డూ హ్యావ్ వర్క్ అనొచ్చా? ఒకవేళ అంటే రెండింటికి డిఫరెన్స్ ఏంటి క్లియర్గా వినండి. ఐ హ్యావ్ వర్క్, నాకు వర్క్ ఉంది. మామూలుగా క్వశ్చన్ అడిగినప్పుడు నీకు వర్క్ ఉందా అంటే ఉంది. ఇది నార్మల్గా ఇచ్చే ఆన్సర్. ఐ డూ హ్యావ్ వర్క్ అని అంటే నాకు వర్క్ ఉంది అని స్ట్రెస్ చేసి చెప్తున్నట్టు అనమాట. ఎందుకు ఇట్లా స్ట్రెస్ చేసి చెప్తాం మనం మామూలుగా? ఆలోచించండి ఒకసారి. ఎవరైనా నీకేం పని లేదు కదా ఈరోజు అని అన్నారు అనుకోండి, ఎవరు చెప్పారు నీకు పని లేదు? ఉంది, పని ఉంది అని అప్పుడు స్ట్రెస్ చేస్తాం. ఎప్పుడు చేస్తాం? నీకేం లేదు కదా అని ఎవరైనా అన్నప్పుడు ఉంది అని స్ట్రెస్ చేస్తాం. అప్పుడు చెప్పాలి ఇది. ఎప్పుడు? వెన్ యూ స్ట్రెస్, వెన్ యూ వాంట్ టు స్ట్రెస్. ఊరికే పని ఉందా అంటే ఐ డూ హ్యావ్ వర్క్ అని ఎందుకు చెప్తారు? పని ఉందా అంటే ఉంది అని స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఉందా అంటే ఉంది అని చెప్తే సరిపోతుంది కదా. లేదు కదా అన్నప్పుడు మాత్రమే చెప్పండి ఇట్లా. ఓకేనా? అర్థమైందా? తర్వాత నాకేం పని లేదు ఈరోజు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ టుడే. ఇలా కూడా ఉంటుంది. ఐ హ్యావ్ నో వర్క్ అని. దీని అర్థం ఏంటి? ఇది కూడా స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అప్పుడు చెప్పాలేమో అని అనుకుంటే కనుక అదేం లేదు. మీరు రెండింటిలో ఏది చెప్పినా ఓకే. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. ఓకేనా? సో డూతో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇలా ఆన్సర్ చెప్పండి. చూడండి, ఇక్కడ 4 ఆన్సర్స్ ఉన్నాయి. ఆమెకి పని ఉందా? ఆమెకి వర్క్ ఉందా? అప్పుడు డస్ షీ హ్యావ్ వర్క్. ఇక్కడ అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటని చెప్పాను లాస్ట్ క్లాస్లో. షీకి హ్యాజ్ రావాలి కదా అని ఇక్కడ అందరూ డస్ షీ హ్యాజ్ వర్క్ అని అడుగుతూ ఉంటారు అనమాట. కానీ డస్ ఆల్రెడీ వచ్చినప్పుడు ఇంకా హ్యాజ్ రాకూడదు. షీకి హ్యాజ్ రావాలి కరెక్టే, కానీ అది క్వశ్చన్లో కాదు. ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా? డస్ షీ హ్యావ్ వర్క్? ఆమెకి వర్క్ ఉందా? ఆమెకి వర్క్ లేదా? ఇక్కడ కూడా అంతే, హ్యావే వస్తుంది. హ్యాజ్ ఎందుకు రాదు? ఆన్సర్లో వస్తుంది హ్యాజ్, క్వశ్చన్లో రాకూడదు. డస్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకా హ్యాజ్ రాదు అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో అసలు హ్యాజ్ రాదు. ఓకేనా? తర్వాత ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఆమెకి వర్క్ ఉందా అంటే ఆన్సర్ ఏం చెప్తారు? దిస్ ఇస్ ఈజీ, రైట్? షీ హ్యాస్ వర్క్. షీ హ్యాస్ సమ్ వర్క్ అనొచ్చు. కొంచెం పని ఉంది ఆమెకి. ఇలా అంటూ ఉంటారు. షీ డస్ హ్యావ్ వర్క్ అని. షీ డస్ హ్యావ్ వర్క్. సేమ్ ఇది అంటే పైన చెప్పాను కదా, సేమ్ ఎక్స్ప్లెనేషన్. ఆమెకి వర్క్ ఉందా అంటే ఉంది అని మామూలుగా చెప్పినప్పుడు, లేదు కదా ఆమెకి, ఈరోజు సండే కదా అని అన్నారు అనుకోండి, ఉంది, ఆమెకి వర్క్ ఉంది అని స్ట్రెస్ చేసి చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రమే షీ డస్ హ్యావ్ వర్క్ అనండి తప్ప మామూలుగా అయితే ఇది సరిపోతుంది. ఇక్కడ కూడా చూసారా, డస్ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ హ్యావే వచ్చింది చూడండి. సో డస్ కనిపించిందంటే ఇంకా హ్యాస్ రాదు, హ్యావే వస్తుంది. నాట్ ఓన్లీ డస్, డూ, డస్, డోంట్, డజంట్, డిడ్ నాట్, ఇవన్నీ ఏవి కనిపించినా కూడా మన సెంటెన్సెస్ లో మళ్ళీ వర్బ్ ఎప్పుడు హ్యావ్ లో ఇంకా హ్యావే ఉంటుంది ఇది. ఓకేనా? నిన్న వర్క్ ఉండిందా అని అడగాలంటే, నిన్న అంటే పాస్ట్ కదా, వర్క్ ఉండిందా? డిడ్ యూ హ్యావ్ వర్క్ యెస్టర్డే?
యా పాస్ట్ లో ఉండిందా అని, పాస్ట్ గురించి క్వశ్చన్ కాబట్టి డిడ్ యూ హ్యావ్. లేకపోయిందా అంటే డింట్ యూ హ్యావ్ వర్క్, డింట్ యూ హ్యావ్ వర్క్ యెస్టర్డే అని అంటాం. ఉండింది నాకు వర్క్, ఐ హ్యాడ్ సమ్ వర్క్. ఇక్కడ కూడా ఐ డిడ్ హ్యావ్ సమ్ వర్క్ అని కూడా అంటారు. చూసారా, డిడ్ వచ్చింది కదా, మళ్ళీ ఏం రాస్తున్నా, హ్యావ్. ఐ డిడ్ హ్యావ్ వర్క్. ఇది ఎప్పుడు అంటారు, ఉండింది అని అగైన్ స్ట్రెస్ చేయాలనుకున్నప్పుడు అంటారు. మామూలుగా వర్క్ ఉందా అంటే ఉంది అని చెప్తాం, లేదు కదా అని అన్నప్పుడు ఉండింది అని స్ట్రెస్ చేయడానికి ఐ డిడ్ హ్యావ్ వర్క్ అని అంటారు. లేకపోయింది అంటే ఐ డెంట్ హ్యావ్. చూసారా, మళ్ళీ డిడ్ వచ్చింది కదా, హ్యావే వస్తుంది. ఐ డెంట్ హ్యావ్ ఎనీ వర్క్. దీన్నే ఐ హ్యాడ్ నో వర్క్ అని చెప్పినా కూడా కరెక్టే. ఐ హ్యాడ్ నో వర్క్. ఐ డెంట్ హ్యావ్ ఎనీ వర్క్ అన్నా, ఐ హ్యాడ్ నో వర్క్ అన్నా రెండు ఒక్కటే. ఇక్కడ నెగటివ్ మిస్ అయింది. ఆమెకి వర్క్ లేదు, ఇప్పుడే లేదు అని చెప్పాలంటే షీ డజంట్ హ్యావ్, షీ డజంట్ హ్యావ్ అని చెప్తారు. దీన్నే షీ హ్యాస్ నో వర్క్ అని చెప్పినా కూడా కరెక్టే. షీ హ్యాస్ నో వర్క్, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఇంకా వర్క్ ని రిప్లేస్ చేస్తూ నేను ఫస్ట్ ఒక లిస్ట్ రాశాను కదా, ఆ లిస్ట్ లో ఉన్న వర్డ్స్ అన్ని యూస్ చేస్తూ క్వశ్చన్స్, ఆన్సర్స్, నెగటివ్ ఆన్సర్స్ ఇవన్నీ ఫామ్ చేసేసేయండి. ఇంకా మీకు ఈ కాన్సెప్ట్ ఎందుకు రాదో చూద్దాం. అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఇంక ఇప్పటి నుండి మీరు మాత్రం చేయొద్దు. ఏంటి కామన్ మిస్టేక్స్ ఒక్కసారి చెప్పనా, డూ, డోంట్, డస్, డజంట్, డిడ్, డింట్. ఇవన్నీ వచ్చినప్పుడు హ్యావ్ అనే ఉండాలి. మన సెంటెన్స్ లో కానీ క్వశ్చన్ లో కానీ ఈ వర్డ్స్ కనిపించాయి అంటే దట్ షుడ్ బి హ్యావ్ ఓన్లీ. ఈ కామన్ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దు. షీకి డస్ వస్తుంది కదా, షీ ఉంటే హ్యాజ్ రావాలి కదా అని హ్యాజ్ పెట్టేయడం, పాస్ట్ కదా అని డిడ్ ఉన్నా కూడా హ్యాడ్ పెట్టేయడం, ఇలాంటి మిస్టేక్స్ అస్సలు చేయొద్దు ఇక ఇప్పటి నుంచి. ఓకే, దీని గురించి ఇంకా డీప్ గా నేర్చుకోవాలి అంటే హ్యావింగ్ అని యూస్ చేస్తూ ఉంటారు కదా, ఆ హ్యావింగ్ ఎలా యూస్ చేయాలి నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇవి హెల్పింగ్ వర్బ్ గా యూస్ చేసినప్పుడు వీటి మీనింగ్ ఎలా వస్తుంది, వాటితో క్వశ్చన్స్ ఇవన్నీ నేర్చుకుందాం కొంచెం స్లోగా. ఓకేనా, యాజ్ ఆఫ్ నౌ ఇది బాగా ప్రాక్టీస్ చేసేసేయండి. That's all for today. I'll see you all next time with some other concept. Bye bye. Take care.